స్టోరీ చిలుక స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక ఊర్లో బుర్రి బుర్రడు అనే భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు బుర్రడికి గార్లు తినాలనిపించింది. బుర్రి దగ్గరికి వెళ్ళి, బుర్రి బుర్రి నాకు గార్లు తినాలనుందే అన్నాడు. వెంటనే బుర్రి, ఓ అలాగే, కానీ గార్లు కావాలంటే పెద్ద మంట మీద వేయించాలి కదా, పెద్ద మంట కావాలంటే బోల్డు కట్టె పుల్లలు కావాలి కదా, అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురా అని చెప్పింది. సరే అంటూ బుర్రడు అడవికి వెళ్ళి కావలసినన్ని కట్టెలు కొట్టి వెనక్కి వస్తుంటే అంటూ ఏదో అరుపు వినిపించింది. భయం భయంగా వెనక్కి తిరిగి చూశాడు. ఏయ్ మనిషి, నిన్ను తినేస్తా అంది పెద్ద పులి. అదేంటి, పులులు మనుషుల్ని తినవు కదా అన్నాడు బుర్రడు భయంగా. అవును, కానీ అవే జంతువుల్ని తిని తిని విసుగు పుడుతోంది, అందుకే కొత్త రుచి కోసం చూస్తున్నా ఇంతలో నువ్వు కనిపించావు, ఇవాళ నిన్ను తినేస్తా అంది పులి. బుర్రడు, అదా అసలు విషయం, కొత్త రుచి కావాలని నన్ను తింటానంటావే, నేను అంత రుచిగా ఉండను, మేము రేపు గారెలు వేసుకుంటున్నాం, కావాలంటే నువ్వు కూడా వచ్చి గారెలు తిను అన్నాడు. గార్లా, అవేంటి అని అడిగింది పులి. అయ్యో, నీ గారెలు తెలియవా, మినపగుళ్ళు నానపెట్టి రుబ్బి వేడివేడి నూనెలో వేస్తే అబ్బా ఆ రుచే రుచి అన్నాడు బుర్రడు. అబ్బా, వింటుంటేనే నోరు ఊరిపోతోందే, పద పద మీ ఇంటికి వెళ్ళి ఇద్దరం గారెలు తిందాం అంది పులి. ఏంటి, నువ్విప్పుడు నాతో పాటు మా ఇంటికి వస్తావా? ఇంకా నయం, నిన్ను చూసి భయంతో మా ఆవిడ గారెలు చెయ్యనంటుంది. రేపు మధ్యాహ్నం ఈ వేళకి రా, నేను మా ఆవిడికి తెలియకుండా తలుపు బయట గారెలు పెడతాను, నువ్వు తినేసి వెళ్ళిపో అన్నాడు బుర్రడు. పులి కూడా ఒప్పుకుంది. కానీ అక్కడ గారెలు లేవో, నిన్ను తినేస్తా అంటూ బుర్రడిని భయపెట్టింది. బుర్రడు గబగబగబా ఇంటికి వచ్చేసాడు. ఇంటికొచ్చిన బుర్రడిని చూస్తూనే వాళ్ళ ఆవిడ, ఏమిటి బుర్రడు ఇంత ఆలస్యమైంది, ఒంటి నిండా చెమట్లేమిటి అని అడిగింది. బుర్రడు, నాకు దారిలో ఒక పులి ఎదురుపడింది, అది నన్ను తినేస్తానంది, నేను దాని నుంచి తప్పించుకోవడానికి రేపు మన ఇంటికి గారెలు తినడానికి రమ్మన్నాను అన్నాడు. అయ్యో రామా, ఇదేమిటి బుర్రడు, అడవిలో పులిని ఇంటికి రమ్మన్నావా, రేపది గారెలు తినేసి గారెలే ఇంత రుచిగా ఉన్నాయి, ఇంకా ఈ గారెలు తినే మీరెంత రుచిగా ఉంటారో అని మనిద్దరినీ తినేస్తే, సరే సరే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తానులే అంది బుర్రి. మన్నాడు పొద్దున్నే లేచి అనుకున్న సమయానికి బుర్రి బుర్రడు గారెలు వేసుకుని హాయిగా తినేశారు. ఇంకా పులి కోసం చేయాలి గారెలు. బుర్రి ఏం చేసింది, పులి కోసం 3 రకాల గారెలు తయారు చేసింది. మొదటిది కారం గారి, ఎర్రటి కారం గారెల పిండిలో కలిపి కారం కారంగా గారెలేసింది. రెండోది ఉప్పు గారి, ఎంత ఉప్పేసిందో అందులో కషాయంలా ఉందది. మూడోది చేదు గారి, కాకరకాయల్ని రుబ్బి గారెల పిండిలో కలిపి దాంతో వేసింది గారెలు. అన్ని గారెలు తలుపు బయట పెట్టి బుర్రి బుర్రడు తలుపులు వేసుకుని ఇంట్లోపల అటకమీ కూర్చున్నారు, పులి ఒకవేళ వచ్చినా వాళ్ళని ఏం చేయకుండా ఉంటుందని. పులి రానే వచ్చింది. వస్తూనే ఎర్రటి గారెలు చూసి, ఆహా ఎంత ఎర్రగా ఉన్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది అనుకుని వెళ్ళి ఆ గారి మొత్తాన్ని నోట్లో పెట్టేసుకుంది. నోట్లో పెట్టుకుని కొరుకుతుంటే కారం 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 అని అరుస్తూ పులి అటు ఇటు దూకుతోంది. కారం కారం అని అరుస్తూ దూకింది. కాసేపటికి నోట్లోంచి ఆ కారం దిగాక తర్వాత వైపు చూసింది. అక్కడ తెల్లటి గారెలున్నాయి. ఇవేవో బాగుంటాయిలా ఉంది అని దగ్గరికి వెళ్ళి వాసన చూసింది. గారెల వాసన వస్తోంది. బాగుంటాయి బాగుంటాయి అనుకుంటూ ఉప్పు గారిని కూడా మొత్తం గారిపళంగా నోట్లో పెట్టేసుకుంది. అది ఎంత ఉప్పు అంటే పులికి ఆ గారిని ఏం చేయాలో ఎలా మింగాలో తెలియక ఉమ్మేసి కిందున్న గడ్డి తీసి నాలికంతా బరబర బరబరబరా రాసేసుకుంది. అయినా దానికి ఆ ఉప్పు పోలే. ఈ 2 గారెలు అస్సలు బాలేదు, ఈ మనుషులు ఎలా తింటారో ఏంటో అనుకుంటూ అటువైపు చూస్తే ఆకుపచ్చగా గ్రీన్గా ఉన్న గారెలు కనిపించాయి.
చూడబోతే ఈ గారెలు ముందు వాటికన్నా రుచిగా ఉంటాయేమో, మంచి రంగులో ఉన్నాయి. సర్లే తిని చూద్దాం అని ఈసారి గారి మొత్తాన్ని నోట్లో పెట్టుకోకుండా చిన్న ఆకుపచ్చ గారి ముక్క కొరికింది. అది చేదు విషం. ఆ చేదుకి పులికి చెవులు తోక మెలికలు తిరిగిపోయాయి. చేదు చేదు అని. వద్దు బాబోయ్ వద్దు, ఈ మనుషులు వద్దు, వీళ్ళ గార్లు వద్దు, మళ్ళీ ఇటువైపు రానుగాక రాను దేవుడోయ్ అంటూ అడవిలోకి పరిగెట్టేసింది పులి. అందుకే సమయస్ఫూర్తితో నడుచుకుంటే కష్టాలని చాలా ఈజీగా తప్పించుకోవచ్చు. సరేనా? స్టోరీ కంచికి చిలక ఇంటికి. మా కథలు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.